బీసీలకు ఇచ్చిన హామీల పరంగా తీసుకుంటే బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామని, అదేవిధంగా బీసీలకు నిధులు కేటాయిస్తామని చెప్పి అనేక రకాలుగా హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల కాలంలో ఒక్క అడుగు కూడా ఆ దిశగా ముందుకెళ్లలేని పరిస్థితి. అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించి తీసుకుంటే ఈరోజు రాష్ట్రంలో అనేక రకాలుగా పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నప్పటికీ చిన్న చిన్న నిధులు కేటాయించడం ద్వారా కరువు ప్రాంతాలైన రాయలసీమ లాంటి ప్రాంతంలో వేల ఎకరాలకు నీళ్లు అందించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎక్కడైతే తన అవినీతి చేయడానికి అవకాశం ఉంటుందో, ఎక్కడైతే రాష్ట్ర సంపదను కొల్లగొట్టడానికి అవకాశం ఉంటుందో అలాంటి ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయిస్తున్నారు. కేంద్రం కేటాయించే నిధులను కూడా కొల్లగొడుతున్నారు. అంతే తప్ప ఈరోజు బనకచర్ల లాంటి ప్రాజెక్టులను తీసుకొని వచ్చి రాయలసీమను సస్యశ్యామలు చేస్తామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో ఉన్న అనేక పెండింగ్ ప్రాజెక్టులకు తక్కువ నిధులతో కేటాయింపులు చేసినట్టయితే వాటి పూర్తి చేయడం ద్వారా వేల ఎకరాలు లక్షల ఎకరాలకు నీళ్లు అందించే అవకాశం ఉంటుందని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఆ దిశగా అడుగులు ముందుకు వేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి దీని మీద బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. దాంతోపాటు బీసీలకు ఇచ్చిన హామీలు కావచ్చు, అదేవిధంగా రైతులకు ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రభుత్వం చేస్తున్న అవినీతి పైన కావచ్చు, పూర్తి స్థాయిలో పోరాటం చేయడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది. దాంతోపాటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో అభ్యర్థులను నిలబెట్టడానికి, పోటీ చేయడానికి, అదేవిధంగా పార్టీని అన్ని స్థాయిల్లో బలోపేతం చేయడానికి ముందుకెళ్తున్నామని చెప్పి తెలియజేస్తూ అందులో